యో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో గైస్, ఈరోజు నేనైతే బెడ్ వార్స్ పార్ట్ 2 వీడియో తీసుకొచ్చాను. ఎందుకంటే నేను ఒక వీడియో చెప్పాను మీకు, దాని కింద 5 లైక్స్ వస్తే నేను పార్ట్ 2 చేస్తాను అని చెప్పి. సో నాకు 5 లైక్స్ వచ్చింది. దానికంటే థింక్ ఒకటైతే ఎక్స్ట్రానే వచ్చింది. సో ఎప్పుడు మనం క్యూబ్ క్రాఫ్ట్లోనే బెడ్ వార్స్ ఆడతాం కాబట్టి ఈరోజు కొంచెం వింతగా హైవ్లో నుంచి అయితే స్టార్ట్ చేద్దాం బెడ్ వార్స్. సో ఇప్పుడు నేను హైవ్లోకి వెళ్తాను. క్యూబ్ క్రాఫ్ట్ బెడ్ వార్స్ లాస్ట్లో చూపిస్తా, బికాస్ నేను ఎలా ఆడుతున్నా మీకు తెలుసు కాబట్టి. సో ఫస్ట్ టైం కాబట్టి సోలోస్ వద్దు, మనకి స్క్వాడ్స్ తీసుకుందాం దీంట్లో. బికాస్ మనకేమైనా అర్థం కాకపోయినా అప్పుడే ఐ థింక్ ఇక్కడే అనుకుంటూ వచ్చేటి. ఇక్కడే ఎస్, ఇక్కడ ఐరన్ వస్తుంది, గోల్డ్ రావట్లేదు ఇక్కడ హైవ్లో అయితే. ఐ థింక్ ఇక్కడ ఎమరల్డ్ ఉంది, డైమండ్స్ కనిపిస్తుంది. డైమండ్ అప్గ్రేడ్ చేయాలి. గోల్డ్ కూడా ఉంటుంది అనుకుంటా. ఇది స్లాబ్స్, ఐ థింక్ స్లాబ్స్ లాగా కట్ అవుతుంది సైడ్కి మనకి. సో గాయస్, ఇప్పటిదాకా మీరు ఈ వీడియోని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి విద్యశ్రీ గేమ్స్కి. సో మనం ఊళ్ళైతే కొందాం. ఓకే, 5 16 వస్తుంది. సో ఒక డైమండ్ కావాలి, ఎమరాల్డ్ కూడా కావాలి మనకి. సో మనం బెడ్ అయితే కాపాడదాం. అంతకంటే ముందు ఒక స్వాడ్ అయితే కొనుక్కుంటే బెటర్ మనం, బికాస్ ఐ థింక్ ఈజీ ఉంటుంది. ఇదేనా మన బెడ్? సారీ, టీమ్ అప్గ్రేడ్స్. లాల్, నేను చెప్పాను కదా గైస్, నాకు తెలియదు అని చెప్పి హైవ్లో. సో ఫస్ట్ టైం అయితే ఆడుతున్నాను నేను ఇది. ఈ వీడియో కింద కూడా చెప్పండి, నేను అప్పటికంటే ఇప్పుడు బాగా ఆడుతున్నానా లేదా అని. బికాస్ ఈ వీడియోలో నేను హైవ్ మాత్రమే కాదు, రోబ్లాక్స్, లైఫ్ బోట్, ఇంకేమైనా క్యూబ్ క్రాఫ్ట్, ఇంకొక స్పెషల్ గేమ్ బ్లాక్ మ్యాన్ గో, అది కూడా ట్రై చేశాను నేను. సో ఇంకేమైనా బెడ్ వార్స్ వీడియోస్, ఐ మీన్ యాప్స్ కానీ ఏమైనా వెబ్సైట్స్ కానీ ఉంటే నాకు చెప్పండి, నేనైతే ట్రై చేస్తాను తప్పకుండా. సో డ్రీమ్ స్కిన్, వావ్ 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 వావ్, పీవీపీ బాగా వచ్చు వాడికి. నేను ఇప్పుడే నేర్చుకుంటున్నా గాయస్ అంతా. ఫాంగ్ గేమ్, స్వాడ్ కొనుక్కుందాం. సో ఇది మీకు నేను చేసిన బెడ్ వార్స్, ఐ మీన్ ఈ వీడియోలో ఏ సర్వర్ అయితే బాగా నచ్చిందో మీరైతే కామెంట్ చేయండి దీని కింద. బికాస్ ఆల్మోస్ట్ మనకి క్యూబ్ క్రాఫ్ట్ నచ్చుద్ది అనుకోండి, ఎందుకంటే అది కొంచెం అర్థమవుతుంది. ఇక్కడ అర్థం కాదు మనకి, ఎంతసేపు వస్తుందో కూడా. మా టీమ్మేట్ అయితే వచ్చింది, క్రౌడ్ చేస్తుంది నాకు వచ్చి. 11 సెకండ్స్ ఆగాల. క్యూబ్ క్రాఫ్ట్లో అయితే తొందరగా వస్తున్నాయి కదా డైమండ్స్, కానీ అది కూడా కొంచెం అప్డేట్ వల్ల మారిపోయింది. సో మనం వెళ్ళి బెడ్ అయితే విడకూడదానికి ట్రై చేద్దాం. ఎస్ 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 ఒక ఎస్, బెడ్ విడేది అయిపోయింది గాయస్. అరే రే రే, ఇది కుట్టట్లే. రైట్ క్లిక్, లెఫ్ట్ క్లిక్ ఏమన్నా బ్రేక్ చేయడం మామూలుగానే. చచ్చిపోయా. అయినా పర్లే గాయస్, బెడ్ తిరిగిపోయింది. మా బెడ్ ఒకటే ఉంది, ఇదే చాలా ఆనందం మనకి. సో మనకి ఎవరైనా అప్గ్రేడింగ్స్ పట్టుకొస్తే బాగుండు, కొనుక్కోవచ్చు. అన్నీ ఎమరాల్డ్ తోటే. ఎమరాల్డ్ ఇస్ లైక్ ఏ డైమండ్స్ ఈ సర్వర్లో అట్లయితే. సో ఈ అమ్మాయిని చంపేయచ్చు ఈజీగా, బ్లూ షర్ట్ అమ్మాయిని, బికాస్ జీజీ వాళ్ళు ఏంటి మాకు తెలియదు గైస్. ఎస్ ఎస్, పీవీపీ బాగా నేర్చుకునేది, ఇంకా హ్యాక్స్ ఆన్ చేస్తుంది కాదు, ప్రో లాగా చేద్దాం అనుకుంది. బట్
సో ఒక ఎమరాల్డ్ వచ్చింది. ఎమరాల్డ్ కూడా మనం చేయాలంటే చాలా పీవీపీ చేయాలి గైస్, బికాస్ చాలా కష్టం దీంట్లో ఎమరాల్డ్స్ కలెక్ట్ చేయడానికి. అరే నన్ను ఎవరు చంపేశారు? వాట్? ఆ ఫాంక్ గేమర్ ఎప్పుడు చంపిండు నన్ను నాకు తెలియకుండా? మై గాడ్, అస్సలు తెలియదు వాడు ఎటు నుంచి వచ్చిందో కూడా నాకు. సో మనం ఇదే తీసుకోవాలి. ఫైనల్ కిల్, ఫాంక్ గేమర్ ఎలిమినేటెడ్ దెమ్సెల్ఫ్. వావ్, బ్లూ టీమ్ ఎలిమినేట్ అయిపోయింది పూర్తిగా. ఒక్కడే ఉన్నాడు ఐ థింక్. సో రెడ్లో మనకి పీవీపీ రాదు గాయస్. సో ఇప్పుడు అక్కడ ఏంటి కంపెనీసి ఫైనల్ కిల్. 2 కిల్స్ అయితే చేసాం మనం. 2ఏనా ఏమో, ఇది చూడండి గాయస్, నా పిక్ వస్తుంది. మనం ఫస్ట్ కాబట్టి చూసారా క్లీన్ టీమ్. మా టీం, అవి మా టీమ్మేట్స్ అందరూ వచ్చారు ఫస్ట్ ప్లేస్లో, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ అలా. ఇప్పుడు మనం లైఫ్ బోట్లోకి అయితే వెళ్దాం. సో నేను పార్కౌర్ చేస్తున్నాను, అదంతా ఎందుకని చెప్పి చేశాను. సో ఇది నా ఫస్ట్ టైం లైఫ్ బోట్లోకి అయితే వచ్చా. ఇక్కడ బ్రిక్ అప్గ్రేడ్ ఫర్ 4 ఐరన్ ఇంగెట్. దీన్ని అప్గ్రేడ్ చేసి ఏం బిక్తాం మనం? మనం వచ్చేది ఫాస్ట్గా వస్తుంది, ఐరన్ స్లో వస్తుంది. చెస్ట్ లెవెల్ ఉందా? ఏం లేదు. లైక్ క్యూబ్ క్రాఫ్ట్ మనం ఐటమ్స్ పెట్టుకోవచ్చు అనమాట ఆడ. సో లైవ్ బోట్ ఐ థింక్ చాలా ప్రో ప్లేయర్స్ ఆడతారని విన్నాను నేను. అది నిజమో కాదో తెలుస్తుంది. మాది బ్లూ టీమ్. సో అప్ బ్లాక్స్ పూల్ కొందాం. ఓకే, బ్యాగ్ టూల్స్. ఇదేంటి నాక్ బ్యాక్ స్టిక్ ఏంటి? పికెక్స్. ఇక్కడ మనం స్వాట్స్ అలాంటి షార్ప్నెస్ లెవెల్ 1 3x గోల్డ్ ఇంగెట్, ప్రొటెక్షన్ లెవెల్ 1 5x గోల్డ్ ఇంగెట్. మా బెడ్ ఇలా పెట్టారు వాళ్ళు. నన్ను వీడియో చేసుకొని ఏదో వీళ్ళు ఇలా చేసి. సో మనం ఇదంతా కవర్ చేద్దాం ముళ్ళతో, బికాస్ ఫైర్ బాల్ తప్ప చైత్ర గెట్టేసేలోపు మా టీమ్మేట్స్ కాపాడుతుంది కాబట్టి ఎలా పెడతాం. వాళ్ళు ఎందుకు ఇలా కొడుతున్నారు? అనవసరంగా ఊళ్ళు వేస్ట్ చేశాను నేను. కాంక్రీట్ పెడుతున్నారు. ఐ థింక్ ఇక్కడ ఐరన్ స్వాడ్ కూడా ఉండదు అనుకుంటా, దారి లేదు. ఇంకొక ఐరన్ అప్గ్రేడ్ చేయొచ్చుది. వీడు తీసుకుని వీడికి చేరి మీద ఆర్మర్ ఎలా వచ్చింది? అలా ఎలా వచ్చింది వీడికి ఆర్మర్ చైన్ మిల్లి? ఏమో చూద్దాం. అప్గ్రేడ్ చేసి అలా ఒకసారి విహరించి ఏమేమి ఉంటాయో చూద్దాం. నన్ను పడిపోగానే స్కెచ్ చేశారు మా టీమ్మేట్స్. సో వాళ్ళందుకు అలా కట్టారు. గోల్డ్, డైమండ్స్, ఎమరాల్డ్స్ ఏం లేవా ఇక్కడ? ఐసీ గోల్డ్ అనమాట. అరే వీళ్ళు నేను కొట్టకముందు పైకి ఎక్కుతాండే, అయితే కొట్టాల్సిందే. గ్యాస్ కొంచెం వీడియోస్ లేట్గా వస్తున్నాయని సారీ. కొంచెం కంటిన్యూ అయితే పెడతాను. పెట్టేసేటప్పుడు రెడ్ టీ మోడ్ వచ్చింది, నేను చంపేసిండు. సో 5 ఐరన్. మనం టీమ్ ఎఫెక్ట్స్ హీలింగ్ బట్టలు వస్తుందా? ఎన్చాంటింగ్ బో ఆరో అనుకోద్దు. మిస్టరీ స్నోబాల్ ఫ్లింట్ అండ్ స్టీల్ కొందాం. నెక్స్ట్ బ్యాగ్ అప్గ్రేడ్స్.
ఇక్కడ అన్నమాట అప్గ్రేడ్ చేసుకునేది. ఓకే ఓకే, మనం చైన్ మిల్లోకి అయితే వచ్చేద్దాం. స్వాడ్ కూడా ఇక్కడ అన్నమాట. కాలేదు, ఐరన్ లేదు నాకు అక్కడ. అయినా సో ఇలా అన్నమాట. లైవ్ బోట్లో మనం అక్కడ ఆర్మర్స్ కొనుక్కున్నట్టు ఇక్కడ అప్గ్రేడ్ చేసుకోవాలి మనం అంతా. టీమ్ అప్గ్రేడింగ్ కూడా కాదు. వావ్, ఇంట్రెస్టింగ్. సో నాకైతే అంతగానం తెలియదు. ఇక్కడ కూడా గోల్డ్ లేటర్ వస్తుంది. నా లోపల నన్ను ఎవరైనా చంపైకుని ఉంటే చాలు, బికాస్ ఐఎమ్ ఎ న్యూ ప్లేయర్. వీడికి ఐరన్ ఆర్మర్ అయింది. ఐరన్ స్వర్డ్స్ పాడిపోతే బెటర్ గైస్. ఇంటెన్షియల్ పోయేది, లేకపోతే కష్టపడి కొన్నా. ఒక గోల్డ్ కూడా లేదేంట్రా. డైమండ్స్ కంటే చాలా కష్టం అన్నమాట ఇది. బట్ ఎస్, వీడి కూడా చంపేద్దాం. వాడు మనల్ని చంపుకొని ఉంటే చాలు. వాళ్ళ ఐటమ్ వాడి కాడ ఎంత ఉందా బ్రిక్స్. వావ్, ఇదే క్యూబ్ క్రాఫ్ట్లో ఉంటే నేను తీసుకున్న ఎన్ని డైమండ్స్ వేరే టీమ్మేట్స్కి వెళ్ళి అయ్యేటియో. బికాస్ మీకు తెలుసుగా నేను ఎలా ఆడతాను క్యూబ్ క్రాఫ్ట్లో. సో ఇప్పుడు మనం అప్గ్రేడ్ చేసుకుందాం. 7x 3x గోల్డ్ ఇంగెట్, ఎస్ 15x గోల్డ్ డైమండ్కి. వాడు హ్యాక్. సో ఈ వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయకండి. చేయండి. 2K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాను. సో ఇలా పెడితే లైక్ మా టీమ్మేట్స్ ఏది చేస్తుంది అనుకుంటున్నారు గాయస్. తీసేద్దాం, వెళ్ళిపోయిండు. అరే వాళ్ళు కొట్టుకుంటారులే, మనకెందుకు. రెడ్ టీమ్ చచ్చిపోయిందా? నో మా ప్లేయర్. మనం వెళ్ళి కాపాడుకోవాలి మన బెడ్ని. వాడు హ్యాక్. వీడు మా టీమ్మేట్ రోడ్ మమ్మల్ని మోసం చేస్తుండు. మనకేంటి, మనకి కంటెంట్ కావాలి అంతే కదా. ఇలా మోసం చేసేటోని అస్సలు నమ్మకండి గైస్. మీరు ఊలు పెడదాం. కాంక్రీట్ ఇన్స్టెంట్ బెడ్ ఉండాల్సింది. ఎస్, బెడ్ డిస్ట్రాయ్. బెడ్ డిస్ట్రాయ్. ఎడిటింగ్ మోడ్. ఎస్, నాకు కొంచెం భయం వేస్తుంది బెడ్ లేదు కాబట్టి. డైమండ్స్ చూడండి, మనం అవుట్ అవుతాం పక్కా. మేము పక్కా అవుట్ అవుతాం డైమండ్స్ షాట్తో. ఎస్, చెప్పినట్టే అవుట్ అయ్యా. ఇప్పుడు మనం రోబ్లాక్స్ అయితే వచ్చేసాను. రోబ్లాక్స్లో బెడ్ వార్స్ది. సో నా స్కిన్ని చూసి నవ్వకండి. అసలు మంచి స్కిన్, కానీ ఇది ఇలా అవుతుందని చెప్పి అనుకోలేదు నేను. సో ఫస్ట్ టైం అనమాట నేను డ్యూయల్స్ సెలెక్ట్ చేశాను. దీంట్లో గ్రీన్ లైన్ కనిపిస్తుంది చూసారా, వాడు నా టీమ్మేట్ అనమాట. ఇద్దరేనా నలుగురేనా ఆడేది? ఐరన్ సేమ్ లైక్ బెడ్ వార్స్, కానీ కొంచెం తేడాగా ఉంది. నాకు కంట్రోలింగ్స్ రావట్లే, ఫైటింగ్ రాదు దీంట్లో. అసలు అంతకుముందు ఏమొచ్చింది అనుకోకండి. ఐరన్ 70 ఐరన్ స్వర్డ్కి. ఇంకేం ఐరన్ స్వర్డ్ 25 అని చెప్పి 25 తీసుకొచ్చుకున్నాను. లాల్ 70. మనం బెడ్ ఎక్కడుంది? ఇక్కడ ఉందా బెడ్? ఎవరు కొట్టుద్ది మన బెడ్ని. లాల్ ఇక్కడ ఉంది నా బెడ్. నాకు కవర్ చేయడం కూడా రాదు. మా టీమ్మేట్ అయితే
హెల్ప్ చేస్తుండు బెడ్ కాపాడడానికి. నాకు రాదు గైస్, సారీ ఫర్ దట్. ఆబ్సిడియన్ 70 అయింది. మనం స్వాట్ కొందాం, ఐరన్ స్వాట్. షియర్స్ కూడా కొందామా? ఐరన్ లేదు గాయ్స్, సారీ. సో మనం అది పెట్టుకొని పోదాం. ఇక్కడ కూడా ఎమరాల్డ్ ఉంది డైమండ్స్ బదులు. మా టీమేట్ ఎందుకు పైకి ఎక్కిండు, హెల్ప్ చేద్దాం. ఓహో వావ్, ఏం ఆడాడు. మళ్ళీ 70 ఐరన్. మా టీమ్మేట్స్ ఏం చేస్తుందో తెలియట్లేదు అసలుకి. విఐపి అనుకుంటా అతను. చూసారు, అతని దగ్గర ఒక వింత వ్యాండ్ ఉంది. విఐపి. సో ఇక్కడ ఏమవుతుంది అర్థం కాట. స్పాన్ ట్రాప్ చేశారు మమ్మల్ని. కిల్డ్ బై. నాకు ఎక్కువ రాదు, నేను ఎప్పుడు లూట్ చేయడంలో బిజీలో ఉన్నా. బికాస్ వీళ్ళందరూ విఐపి సబ్స్క్రిప్షన్ చూసారా. అయినా వీళ్ళు మనం ఎప్పుడు ఆడడం కాబట్టి రోబ్లాక్స్లో అర్థం కాబట్టి బెడ్ వార్స్. ఎస్ ఫస్ట్ టైం ఒకరిని చంపా, కానీ అంత ఐరన్ తీసుకొని ఏం చేయాలి నేను? నా టీమేట్ రెడీ తెలీదు. ఇక్కడ ఆర్మర్ కూడా ఉండదా ఏంటి? బో 24 ఐరన్, స్టోన్ పికిక్స్ 20 ఐరన్ కొనేసా. పర్చేస్ ఐరన్ స్పాట్లెస్ ఎక్స్ 20 ఐరన్ ఎక్స్. షేర్స్ ఎలా ఉందని షేర్స్ వింతగా. షేర్స్ 20 ఐరన్. బెడ్ డిస్ట్రాయ్. నో. ఇప్పుడు మనం సరే ఓడిపోయాం. బ్లాక్ మ్యాన్ గో అన్నమాట. ఇది ఫస్ట్ టైం ఆడుతున్నది కూడా. ఐ మీన్ బ్లాక్ మ్యాన్ గోలో ఏంటంటే మనకి ఇలా వస్తాయి అన్నమాట. స్టార్టింగ్ ఆడడంలోనే మనకి మేము ఎక్కడెక్కడ ఉంటాయని కొంచెం అర్థమయ్యేలా చెప్తారు. బ్లాక్ మ్యాన్ గోలను దేనికోను మరి వేరేది బాగా ఐ మీన్ ప్రో ప్లేయర్స్ ఆడతారని చెప్పాడు. ఇది ఎందుకంటే బెడ్ని ప్రొటెక్ట్ చేద్దాం ఫుల్ పెట్టి. బాగానే పెడుతున్నాం. కొంచెం కదా మా బెడ్ ప్రొటెక్ట్. అప్గ్రేడింగ్తో పాటు అంత బెడ్స్ కూడా కొట్టేద్దాం. దీంట్లో మనకి ర్యాంక్ చూపిస్తారనమాట. ఇక్కడ ఐరన్ లేదు, ఏమీ లేదు, జస్ట్ గోల్డ్ అండ్ డైమండ్స్, ఎమరాల్డ్ కూడా. నాకు దారి కట్టడం రాదు కాబట్టి మా టీమ్మేట్ ఎటు వెళ్తే అట్టే వెళ్తా, దారి చూపిస్తాడు. నాకు సరిగ్గా రాదు. భలే ఉంది యానిమేషన్ అయితే, నిజంగా చాలా బాగుంది. అంతగానం రాదు ఇది. డిపెండ్ అయ్యి వెళ్తున్నా నేను. అదే నడుకోవాలి ఎటు వచ్చేటరా నువ్వు. కట్టడమే ఇంత కడుతుంది గైస్. మా టీమ్ కట్టేసింది ఆడ, నేనే చూసుకోవాలి ఎలా ఫుల్ యానిమేషన్ కదా. మర్చిపోయిండు. పెద్ద టీమ్ కడికి వెళ్దామా గాయస్? మనం చంపేద్దాం గాయస్.
అర్థం కూడా కావట్లేదు. ఏం పడుతుంది తొందరగా వెళ్తాయి. దూరం ఎక్కడికి ఏంది ఇట్లా అవుతుంది? ఇలాగంటే మంచిగా ఉన్నది, ఫస్ట్ పర్సన్లో ఉండేది. ఎందుకైనా ఎంత అర్థమే కావట్లేదు. అదే దీంట్లో ఎట్లా ఫైట్ చేస్తాను. ఎందుకు గాయస్ కొంచెం అర్థమైంది. అది నొక్కేసే పైన స్మార్ట్స్ కూర్చుంతో సో గాయస్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను అన్ని ఇప్పుడు నేర్చుకుంటున్నాను గాయస్. వద్దు గాయస్, ఫస్ట్ రెడ్ మూడు వచ్చాడు. చంపేశాడు మా టీమ్మేట్. డైమండ్స్ తోటి ఏమైతుందో, డైమండ్స్ ఇచ్చారు చూద్దాం. ఎమరాల్డ్ దీనికి పర్మనెంట్ అప్గ్రేడ్. టికెట్స్ కావాలి మనకి. టికెట్స్ ఒక చెస్ట్ ఇస్తే బాగుంది కదా. ఎంత స్టోన్ పెడదాం ఇక్కడ. డిస్ట్రాక్ట్ చేస్తాను, ఆగండి. పెట్టలేము ఎందుకంటే ఎనిమిది టీంకి వెళ్ళాలి కాబట్టి సెల్ వచ్చే అవకాశం ఉంది. ఊళ్ళో పెడదాం మేము, వాళ్ళకి అన్నీ పెట్టాం. sword upgrades items, fireball, flame hiding fire కాకుండా ఇంకోసారి దీని మీద డీటెయిల్గా వీడియో చేద్దాం మనం. ఏంటి అర్థం కావట్లేదు సరిగ్గా. కొంచెం క్లారిటీగా అర్థమయ్యేటట్టు వీడియో చేస్తాను నేను. హైవ్లో అయినా లైవ్ బోర్డ్ అని అర్థమైంది, కానీ ఇక్కడ కొన్ని ఇంత వస్తువులైతే ఉన్నదన్నమాట ఈ బ్లాక్ అండ్ గోలో. అయితే నాకు తెలిసి వీళ్ళది బ్లాక్ అండ్ గో వాళ్ళే బెడ్ వాస్ లైట్ అని ఒక సంథింగ్ అది కూడా ఉంది. బట్ నాకు ఇది అనిపించింది చేసేసారు. అది తెలియదు నాకు అది ఎలా ఉంటుందో. వాళ్ళ టీం కొడుతున్నాడు కదా హార్ట్స్. నేను వాళ్ళ హార్ట్స్ అడగబోతుంది గాయస్. వీడియో రికార్డ్ అయిపోయాక వీవైతే చెప్పింది ఇది హార్ట్స్ అని చెప్పి. హైర్బాల్ అయితే హైర్బాల్ ఏంటో యాపిల్లా ఉంది. 3 హార్ట్స్ నేను చాలా చంపేశాను అనమాట. ఓకే, ఆర్మలను వస్తుంటే మన కళ్ళు మీటే లేవు. స్వాడ్ అప్గ్రేడ్ చేసుకుంటే బెటర్. 5 ఎమరాల్డ్ అయితే డైమండ్ స్వాడ్ వస్తుంది. నాకు 3 ఎమరాల్డ్స్ ఉన్నాయి. మా టీమ్మేట్స్ ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. స్క్రీన్ వస్తుందో బెడ్లో పెడదామని బ్యాట్ మీరు చంపేద్దామా పింక్ బాగానే వచ్చు. బట్ చేయి మనం దీన్ని కూడా చంపేద్దాం. బాగా బిల్డప్ తీసుకున్నాను. నేనే వెళ్ళేస్తాను, డిస్టర్బ్ చేస్తున్నాను చాలా. ఒక్కొక్కటి
షర్మి అప్రోచింగ్ రాదనుకుంటా, వాళ్ళు బెడ్ని కాపాడకుండా. బెడ్ ఖాళీగా ఉంది. ఎస్ లేదు బెడ్ డిస్ట్రాయ్. కరెక్ట్గా పెట్టాలన్నమాట బెడ్ మీద, అప్పుడే బెడ్ ఎదుగుతుంది. Zero players. Red team లో 0 players. Red team లో మిగిలింది బ్లూ టీమ్ మాత్రమే అన్నమాట. సో గ్రీన్లో ఇద్దరు ఉన్నారన్నమాట. కెమెరాలు అయితే బాగుంది, స్వాడ్ వస్తుంది. అయింది బట్ చేసేస్తే స్వాట్ డైమండ్ బెటర్. నేను ఇది కాబట్టి ష్యూర్లీ క్లీన్ టీమ్ స్టార్టింగ్ మిస్టేక్ గైస్. బ్లూ టీమ్ మా టీమ్మేట్స్ వెళ్ళిపోయాడు ఆల్రెడీ. నేను కీబోర్డ్ అండ్ మౌస్ పెట్టి ఆడదాం అనుకున్నా, కానీ ఇక్కడైతే కుదరలేదన్నమాట. అసలుకి కుదరలేదు. ఎమరాల్డ్ కావాలి, ఒక్కొక్క ఐటమ్స్ అయితే నెక్స్ట్ టైం నేను ట్రై చేద్దాం గాయస్. వెళ్దాం మనం బ్లూ టీమ్కి. మళ్ళీ గ్రీన్ టీమ్కి వచ్చాను. నేను కింద బ్రిడ్జ్ చూసేసి టీమ్ని అనుకొని వెళ్ళిపోతున్నా. కొంచెం కొత్తగా ఉన్నాయి కంట్రోలింగ్ అట్లా బ్లూ టీమ్ కోర్స్. టీమ్స్ చాలా ఓకే వస్తున్నారు అనుకుంటా, అందుకే బాగా ఆడుతున్నాను. ఈ బ్లాక్ మ్యాన్ గోల్ కూడా చాలా ఉన్నాయి, లైక్ బాక్స్ లాగా. చూపి చచ్చిపోయాక బరే ఉంటుంది యానిమేషన్ ఉండేది. నీళ్ళు పెట్టి మిషన్ రివార్డెడ్ ర్యాంక్ 1. బాగుంది ఆ గేమ్ కూడా. ఇప్పుడు మనం క్యూబ్ క్రాఫ్ట్లోకి అయితే వచ్చాం. టీమ్స్ ఆఫ్ 4. ఐ మీన్ ఇది రికార్డ్ చేసే టైంకి మా ఊడు కూడా వస్తాడు. వ్యూ బ్రో, మా తమ్ముడు వాడు వస్తాడు. కాబట్టి ఏం చేద్దాం, సరే నాతో పాటు ఆడు అన్నా. కానీ వాడి దగ్గర ఉన్న కీబోర్డ్ మౌస్ అయితే నేను లాక్కున్నాను వీడియో కోసం అని చెప్పి. కే స్పెషల్ అనమాట. మా డాడీ నాకు కీబోర్డ్ అండ్ మౌస్ కొనిపిస్తుండు. ఎస్, వీడెవడబ్బా ముద్దు పెడతాడు. మా టీమ్మేట్స్ అందరూ చాలా క్యూట్గా ఉన్నారు. ఒకళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు, ఒకళ్ళు ఏదేదో చేస్తున్నారు అర్థం కాకుండా. వీళ్ళకి బెడ్ కాపాడాలని లేదనుకుంటా. ఆర్మర్ కొందాం, స్వాడ్ కొనుక్కుందాం. మనోడు ఎట్లయినా కాపాడతాడు. ఈమెకి ఏమైందో, ఐ మీన్ వీడికి ఏమైందో. ఈ మధ్య క్యూబ్ క్రాఫ్ట్లో గోల్డ్ కూడా చాలా ఇంపార్టెంట్ అయింది గాయస్. రీజన్ హెల్మెట్కి 20 గోల్డ్. ఇది మరీ అన్యాయం గాయస్. ఇదేం బ్రిడ్జ్. నేనైతే కొంచెం ఫాస్ట్ మోడ్ చేశాను, అందుకే మీకు అన్నీ ఫాస్ట్లో కనిపిస్తాయి. కింద బ్లూ కబ్జా చేసిందనమాట. జంప్ చేయడం రైట్ కాదనుకుంటా, బికాస్ హార్ట్స్ తక్కువ ఉంటాయి మనకి. ఎస్,
రిక్యో మాత చూపిస్తాను నేను ఎవరు చూడు. నేను నేర్చుకుంటున్నా గాయస్ ఇప్పుడిప్పుడే. నేను ఎప్పుడో ఒక రోజు బెడ్ వార్ ప్రో ప్లేయర్ అయితే అవుతాను. మా వాడైతే ఇది ఎందుకు ఇచ్చింది తెలీదు. సో వాడైతే కొనుక్కుందాం. మా వాడు అంటున్నాం, మా తమ్ముడికి అయితే చెప్పండి ఈ డ్యాన్స్ ఎందుకు వేస్తాను. ప్లస్ నేనే వేస్తా ఇస్క్ బాయ్. మనం వెళ్దాం. అలా జరుగురా, నేను పెడతా, నీకు ఎందుకంత కష్టం. అంకుల్ రిక్యూమట చూడు ఎవరో. నేను నైట్ టెస్ట్ అయిపోయింది. రిక్యూమట ఎందుకంటే పైనుంచి తూకి హాల్స్ పోయాయి కాబట్టి చచ్చిపోయా. ఇప్పుడు అలా కాదు. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చేయడానికి మాత్రం చాలానే పట్టింది. ఎందుకంటే నాకు బెడ్ బాయ్స్ వీడియో రికార్డ్ చేయడానికి 5-6 టైం పడుతుంది గైస్ మంచిగా రావడానికి. ఎందుకంటే హ్యాకర్స్ వస్తారు మధ్యలో. ఒకసారేమో టీమ్మేట్స్ లెఫ్ట్ అయిపోతాడు. టీమ్స్ ఆఫ్ 2 రికార్డ్ చేశాను నేను. ఫస్ట్ టైం లెఫ్ట్ అయిపోయాడు మా టీమ్మేట్స్. 2-3 టైమ్స్ అలానే అయింది. ఇక ఏం చెప్పడా తెలియక వాడినైతే పిలిచాను మా తమ్ముడిని. సో వాడు వచ్చింది ట్రియంప్. ప్రో అనుకున్నావా రా సుజుబి. మా టీమ్మేట్ కొట్టినావనుకో అయిపోతావు. వీడికి ఆర్మర్ అయింది. అచ్చా మా టీమ్మేట్స్ కిందే, మా టీమ్మేట్ కాదు బ్యాక్. ఫస్ట్ టైం నేను ఐరన్ ఆర్మర్ని చంపాను లెదర్ ఆర్మర్ తోటి. సో గైస్ కొంచెం నేర్చుకుంటున్నాను. మీరు అలానే లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటే నేను ఇంకా బాగా నేర్చుకుంటానండి. నేను వాడికి కీబోర్డ్ మౌస్లోనే వచ్చు, వీడికి ఫోన్లో రాదు వీడికి. సో జరుగురాటు వాడు ఉన్నట్టు పైన. నాకేమో ఫోన్లో వచ్చు, కీబోర్డ్ అండ్ మౌస్లో రాదు. సో ఏం చేద్దాం ఇప్పుడు. పైన కూర్చొని హార్ట్ రీజన్ అయ్యాక ఒకళ్ళు వెళ్ళిపోయాక చంపుదాం అనుకుండు. వాటే ప్లూ ప్లేయర్. బ్లాక్స్ పెట్టరా. చి నేను స్పాన్ చేసా అక్కడ. నాకంతా నేనే మోయమాయ అయిపోయింది. అది ఎవరు పెట్టాడా అనుకున్నా ఇది వీడియో చేసేటప్పుడు. బట్ అది నేనే పెట్టాను చెప్పి ఇలా ఇచ్చినప్పుడు అర్థమైపోయింది నాకు. సో మనం స్పోర్ట్ కొందాం. 2 డైమండ్స్ ఎవరికైనా కావాలా? వద్దు. వాడు ఇప్పుడు కూడా వాయిస్ ఇవ్వట్లే గాయస్. వాడు కీబోర్డ్ అండ్ మౌస్ ఆడుతాడు వాడు. బట్ ఇప్పుడు వాడు పైన వీళ్ళేం ఫైటింగ్. వావ్. అంకుల్ బ్రిడ్జ్ కడుతుండు, ఆంటీ వచ్చి కొడుతుంది. అయినా అంకుల్ అక్కడే ఉన్నాడు. మా వాడైతే క్రౌడ్ చేసిండు. మా టీమ్మేట్స్ అందరు ఇక్కడే ఉంటే మా బెడ్ పరిస్థితి ఏంటో. నైట్ బాయ్ ఇది మా ప్లేస్. వావ్. నైట్ టాస్క్. వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు అర్థం కావట్లే. మా వాడు పై నుంచి వాడినే కొడతావు నువ్వు. కొంచెం ధైర్యం ఉంటుంది గాయస్. రీజన్ హెల్మెట్ ఉంటే రీజన్ అవుతూ ఉంటుంది మనం ఫైట్ చేసిన. బట్ చాలా అంటే చాలా కోల్డ్ కష్టం అన్నమాట. ఇప్పటి నుంచి ఫాస్ట్ జనరేషన్ కూడా కొనుక్కోవాల్సి వస్తుంది మనం. ఇప్పుడు
పూర్తి రెడీ అయిపోయా, బట్ కూర్చొని హెల్మెట్ ఒక్కట్లేదు. అయినా సరే చూద్దాం ఏమవుతుందో అని. ఇదైతే వావ్ వావ్, అంకుల్ ఏం చేస్తుండు పైన. అంకుల్కి ఆంటీకి ఐ లవ్ మై వైఫ్ భలే ఉంది పేరు. వీడికి కూడా ఆర్మర్ అయితే అయింది, సో వాటి కోసం అని ఇద్దాం మనం. పైన వాడు ఏం చేస్తుండ అక్కడ? ఈ ట్రియంప్ ఒకడు, వాడు ఏం పనిలే, వస్తాడు రైగేమని దూకుతాడు, అందరు 4 షాట్లు ఎత్తాడు, పోతాడు. అదే పని వాడికి. మనం పైకి ఎక్కుదాం గాయస్. వావ్, నేను ఇలా కొడుతున్నా. ఐ లవ్ మై వైఫ్. ఐ లవ్ మై వైఫ్ అండ్ ఎక్కే మాటకి బాగా గొడవ అవుతుంది. అంటే క్రౌడ్ చేస్తుంది, భయపడింది మనతోటి. ఫస్ట్ టైం ఒకరు బెడ్ వల్ల భయపడ్డారు నేను ఆడడానికి. మా టీమేట్స్ ఏమేమి చేస్తున్నారో కూడా అర్థం కావట్లే, ఇంకో దారి ఎందుకో. సో ఇప్పుడు మనం ఎండ్రపాలు కొందాం. బ్లాక్స్ కొందాం. వద్దు, ఏమైనా టీమ్మేట్కి ఇద్దాం మనం. వీళ్ళు ఆర్మర్ చేసుకోరా, వీళ్ళందరూ ఏదేదో చేస్తున్నారు. టూరెంట్స్కి క్యాప్, టూరెంట్ క్యాప్, టూరెంట్ క్యాప్ వచ్చింది. అదేంటో అర్థం కావట్లేదు. ఇగో స్ట్రైడర్ ఎవరో ఊరికే పంపిస్తాడు వీడియో చేసినప్పుడల్లా. కొంచెం ఫాస్ట్గానే ఉందనుకుంటా అంతా. నేను ఈ ఆంటీకి ఇస్తే డైమండ్స్, ఆంటీ వెళ్ళి వాడికి ఇచ్చింది డైమండ్. వావ్, వీరిద్దరు వావ్. అంకుల్కి డ్యాన్స్ బాగా వచ్చు అనుకుంటా, బాగా ఇస్తుండే డ్యాన్స్. రీజనింగ్ 20 గోల్డ్. అప్పుడు పికెక్స్ కొనడానికే నానా కష్టాలు పడాల్సి వస్తుంది, ఇప్పుడు ఆ హెల్మెట్కి కూడా నానా కష్టాలు పడాల్సి వస్తుంది. వావ్, వాట్ ఏ ఎయిమ్. ఇలానే చేసి ఇందాక చచ్చిపోయా, మళ్ళీ అవసరం అంటారు నాకు అది. పైన మళ్ళీ గోస్ట్ రైడర్ ఒకడు. సో గైస్, రిక్యమట. ఇంకొక ఆంటీకి డైమండ్స్ కూడా అవసరం లేదనుకుంటా. ఫైర్ బాల్తో ఏం కాదు అంకుల్. బిహానీ అంకుల్కి చక్మా చేద్దాం మనం. ఇలా పైకి. వావ్, అంకుల్ పైకి ఎక్కుతాను అనుకుని వెళ్ళిపోయాడు ట్రియంప్ అంకుల్. బట్ ఫైనలీ ఆఫ్టర్ రియలైజేషన్, అరే వీడొక్కడు, వీడు ఒక్కడి దగ్గరే ఉంది ఆర్మర్ మొత్తం దేహాని. వా, అంకుల్తో నాకు సంబంధమే లేదు వీళ్ళందరికీ. వీడేమో ఐటమ్స్ పెట్టుకుంటుండే చెస్ట్లో. బెడ్ పోతుంది భయం కూడా లేదు వీళ్ళకి. బెడ్ ట్రాప్ చేద్దాం. వీడు తిక్కలేడు టీమ్మేట్ కూడా. నేను అది పెడితే ఇడగొట్టచ్చు కదా. వా, ఇసుకు బాయ్ వచ్చిండు హెల్ప్ చేయనికి. రియాంప్ షెట్. మా ఇసుకు బాయ్ చచ్చిపోయాడు గైస్. ఐ మీన్ డెడ్ అయిపోయాడు గేమ్లో. అయితే ఇంకా
ఐటమ్స్ కలెక్ట్ చేసుకుందాం మనం. వీడెందుకు పెట్టుకుతుండో కనపడలేదు అనుకుంటా. నేను నా దాన్ని నేనే పోగొట్టుకుంటున్నాను. వావ్, ఐ లవ్ మై వైఫ్. ఆంటీకి ప్లేస్ బాగా ఉందనుకుంటా, బాగా నచ్చింది అనుకుంటా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి గాయస్. సో ఇప్పుడు మనం దారి ఎవరిని రొక్కొట్టింది కొంచెం అయితే ఎవరు ఫైర్ బాల్ వేసినట్టు అనిపించింది. వీళ్ళు క్రౌచింగ్కేలోనే సరిపోతున్నారు లైఫ్ మొత్తం. వీళ్ళు సాడ్ లైఫ్. ఐ థింక్ దీంట్లో అందరూ న్యూ ప్లేయర్స్ ఉన్నారనుకుంటా. ఐరన్ ఏజ్ వీడొకడు, దేనికి ఐరన్ ఏజ్ ఒక డెత్ మ్యాచ్ ఉంటే వేస్ట్ కన్నాడు. నేనే చెప్పాను అనుకోండి, కానీ మరి పికెక్స్ వాడి దగ్గర ఉంది కాబట్టి. ముఖ్యమట ఆర్మర్ తీసుకుందా అంటే అంకుల్ చంపేసింది లాస్ట్ మినిట్ వచ్చి. బయట కొడదామా లేకపోతే డెత్ మ్యాచ్ దాకా ఆగుదామా? ఓ చంపితే బెటర్ వీడిని, స్వాడ్ ఉండదు. మనోడు వెళ్తూనే ఉండు. రగ్గొట్టేసిండు కూడా. ఎందుకు పడిపోతుంది రగ్గొట్టి? కొట్టచ్చు కదా వాళ్ళని. ఎస్, అంకుల్కి వీళ్ళకి సోయి కూడా లేదు నేను వచ్చిందని. చెప్పాను కదా గాయస్, వాడికి రాదని చెప్పి ఫోన్లో కీబోర్డ్ అండ్ మౌస్ తోటి అయితే ఆడతారు ఎక్కువ శాతం. వాడు బెడ్ వార్డ్స్ కోసమే, బెడ్ వార్డ్స్ మాత్రమే. మిగతా ఏం ఆడినా కానీ సర్వైవల్ సిరీస్ కూడా అయితే ఇంక మధ్య కీబోర్డ్ అండ్ మౌస్ తోటే ఆడుతున్నాడు. సో వాడికి కూడా లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి వాడికి కూడా. బికాస్ వాడు కూడా 2K దగ్గరలో ఉన్నాడు బ్రో. పాపం వాడికి వీడియోస్ పెట్టడానికి కుదరట్లే. వాడికి బతుకుంది వాటి వల్ల. నేను టీఎన్టీ పడుంటే ఫట్ 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 వీడియో కట్, మళ్ళీ రికార్డ్, గోస్ట్ రైడర్. సో గాయస్, నా వ్యూవర్స్లో కానీ నా సబ్స్క్రైబర్లో కానీ ఎవరైనా గోస్ట్ రైడర్ ఉంటాయి వాళ్ళైతే కామెంట్ అయితే చేయండి నాకు, అది మీదో కాదా అని తెలుసుకోనికి. నా సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ అయితే గాయస్ నేను ఎందుకు ఆడని చెప్పండి మీతోటి. రిక్వైర్మెంట్ షో ఓపి ఆంటీ బాగా అలా తీసి ఇలా కొడదాం అనుకుంది ప్రో ప్లేయర్ లాగా. బట్ ఫైనల్ రియలైజేషన్ తనే చచ్చిపోయేసింది. టోటల్ కూడా లాస్ట్ అయిపోయింది. వా, గాల్లోనే చంపేసాం మనం వాళ్ళని. ఇంకా 2 ప్లేయర్స్ ఒప్పి హార్ట్ ఫుల్ అయినంత వాడిది మళ్ళా. ఒక్కొక్క చచ్చిపోయిండు. ఐ మీన్ అది ఉంటుంది కదా, అదే కింద తీసుకురాలా వాడిని. బ్లూ వర్డ్ని ఎలాగలా చేసి అయిపోతుంది. మా వాళ్ళు రీజన్ పెట్టారు, రీజనరేషన్స్. మనం వెళ్ళకపోయినా బెటర్, కానీ వెళ్ళి నేను చచ్చిపోకూడదు దేవుడా ప్లీజ్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో బయటకైతే వచ్చామన్నమాట. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.